కథలు మనకు చెప్తూ పోతూ ఉన్న సందర్భం వస్తుంది. నిన్న కొత్తగా దాన్ని అమరావతి అభయమని, అసలు ఎందుకు మీరు భయపడుతున్నారు? ఎందుకు మీరు భయపడుతున్నారు? నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వస్తాడు అనే కదా మీ భయం అంతా కూడా. నేను కాదు చెప్పింది, మీరే చెప్తున్నారు. రోజు పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు, మనమంతా కలిసే ఉందాము, మనమంతా ఎక్కడికి పోకూడదు, మనం విడిపోతే వాళ్ళు గెలుస్తారు, మనం పోకూడదు. ఈ విడిపోవాలా ఉండాలా, జనంకి ఏదైనా మేలు చేస్తే మీరు కలిసి ఉన్నా విడిపోయినా ఏదైనా మేలు చేస్తే గెలుస్తారు, మేలు చేయకపోతే ఓడిపోతారు. దానికి విడిపోవాల్సిన అవసరం లేదు, కలిసి ఉండాల్సిన అవసరం లేదు. ప్రజలకు మేలు చేస్తేనే. అక్కడ టెండర్లు పాల్గొన్న కంపెనీ నాలుగే నాలుగు కంపెనీలు. ఒకదానికి వీళ్ళలో ఉన్నవాడే ఒకటి L1 వేస్తాడు, మళ్ళీ L2 వేస్తాడు, L3 వేస్తాడు. ఇంకో దానికి వచ్చాకల్లా ఇంకోటి L1, ఇంకో L2, L3. ఇదే 4 కంపెనీలకు మీరు చూడండి ఏ విధంగా దోపిడీ జరుగుతుందో, ఏ విధంగా అన్యాయం జరుగుతుందో. ఆ ప్రాంతంలో ఉన్న టెండర్లలో గవర్నమెంట్ ఇచ్చినది. ఎవడైనా కానీ కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తే టెంపరరీ సచివాలయాలు కడతారు, ఎక్కడైనా టెంపరరీ సచివాలయాలు కడతారు, టెంపరరీ అసెంబ్లీలు కడతారు. మొత్తం దోపిడీకి ఎంత ఎస్ఎఫ్టీ. బయట మార్కెట్లో కూడా, హైదరాబాద్ లాంటి నగరాల్లో కూడా భూమితో పాటు, భూమి ఎకరా 100 crores కొన్న భూమిలో కూడా అన్ని ఫెసిలిటీస్తో ఎస్ఎఫ్టీ 10,000 11,000 ఉంటే, భూమి ప్రభుత్వాన్ని ఇక్కడ 14,000 రూపాయలు ఎస్ఎఫ్టీ పెట్టినారు. అదే ప్రాంతంలో రింగ్ రోడ్డు పోతూ ఉంటే కిలోమీటర్కి 22 కోట్లు, 25 కోట్లతో ఉంటే వీళ్ళు 175 కోట్ల రూపాయలతో కిలోమీటర్కి రోడ్డు వేస్తారు. కేవలం అది సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్పేసి అందరికీ మోసం చేసి మీరు ఫైనాన్షియల్గా సెటిల్ కావడానికి ఉపయోగపడుతుంది. దీనివల్ల ఎవరిని మోసం చేయడం? ఏమి ఇంతకుముందు తీర్మానం చేయలేదా? అప్పుడు అన్ని ఉత్తుత తీర్మానాలు చేశారా? జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చెప్పాడు, ఈ రోజు చెప్పాడు, అమరావతి అనేది అక్కడి నుంచి తీసివేయలేదు. 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అదేవిధంగా జ్యుడిషియల్ క్యాపిటల్గా అక్కడ తీసుకొని రావడం జరిగింది, లెజిస్లేటివ్ క్యాపిటల్గా తీసుకొని రావడం జరిగింది తప్ప అమరావతిని ఆ ప్రాంతంలోనే ఉంచడం జరిగింది. అక్కడే అసెంబ్లీ ఉంటుంది. ఈరోజు కేవలం మీరు రియల్ ఎస్టేట్ కోసం మీరు మీతో పాటు సింగపూర్ నుంచి తీసుకొని వచ్చామని చెప్పేసి ఈశ్వరన్ చెప్పి, ఎక్కడున్నాడు ఈశ్వరన్? జైల్లో ఉన్నాడు. మీరు ఇష్టానుసారం చేసుకుంటా, మీరు ప్రజాధనం అంతా లూటీ చేసుకుంటా, కేవలం ఆంధ్రప్రదేశ్ అందరి మీద కూడా మీరు ఈ అప్పుల్ని పెట్టే సందర్భం చూస్తుంది. నిన్న అచ్చెన్నాయుడు గారు చూస్తే కాల్చిపడేలా అనేచ్చు. ఈ అసెంబ్లీలో మీరు మాట్లాడాల్సిన మాటనా ఏననే? నీకు అంతగా ఉందండి. మా సత్యకుమార్ చూస్తా అంటే నల్లమల ఎండిపోతుందంట. నల్లమల మీరు చేసిన దానికి దేశమే కాలిపోతుంది. ఇంతకుముందు ఉన్నాయి నువ్వు చంద్రబాబు తిట్టిన వీడియోలన్నీ, అవన్నీ చూపించాలా?